హలో! హాయ్! గుడ్ ఈవెనింగ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో, ఈరోజు మనకి ఇండెక్స్ 379 పాయింట్స్‌తో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ చూసుకుంటే 108 అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ 63 అండ్ సెన్సెక్స్ కూడా మంచిగానే ఒక డిప్ అయితే తీసుకున్నాయి. ఒక హెల్తీ డిప్స్. అండ్ మనం ఎప్పటినుంచో అనుకుంటున్నామో ఈ ట్రెండ్ లైను, ఈ డే లో ఏదైతే ఉందో నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్ గుర్తుండే ఉంటాయి. అండ్ టెలిగ్రామ్‌లో కూడా నేను క్లియర్‌గా మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్‌లోనే నేను క్లియర్‌గా పోస్ట్ చేయడం జరిగింది. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా! ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని. మార్నింగే ఇది ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 52,300 లెవెల్స్ మార్నింగే క్లోజ్ అవ్వడం అండ్ మంచి పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రేపటికి దీన్ని కంటిన్యూషన్ ప్యాటర్న్ వస్తే కనుక మనకి 52,000 దగ్గర మేజర్ ఒక సపోర్ట్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఒక చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఒక 180-190 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయ్యి మార్నింగే 9:30 లోపలన 9:45 కల్లా 52,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా మనం మళ్ళీ 51,200 అంటే ఇక్కడ ఒక 800 పాయింట్స్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ అనుకుంటే 50,400. సో ఇక్కడ ఒక అరౌండ్ 800 పాయింట్స్ అండ్ మళ్ళీ ఓవరాల్గా 49,600 ఫైనల్గా మనకి ఇక్కడ మేజర్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దీన్ని సపోర్ట్ తీసుకుంటే కనుక మనకి 50,000 వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే 52,000 అండ్ 51,200 అండ్ దెన్ 50,400 ఇవైతే మనకి మేజర్ లెవెల్స్కి అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ అప్ వీక్స్లో చూద్దాం. ఎప్పుడైనా డిప్స్ వచ్చి మంచిదే, మంచి స్టాక్స్ కొంచెం చీప్గా దొరుకుతాయి. అండ్ అలాగే ఎవరైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళో ర్యాలీలు వేసుకుంటూనే పోతూ ఉంటుంది. సో మనమే కొన్నిసార్లు గమనించము. సో దిస్ ద రైట్ లెవెల్. రేపు కనుక 52,000 కనుక బ్రేక్ అయితే కాల్స్ షార్ట్ అనేవి చేయొచ్చు. అలానే పుట్స్ కూడా మంత్లీ పుట్స్ పొజిషనల్గా కూడా మనం చేసుకోవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఏదైతే ఈ క్యాండిల్ హై ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని అయితే క్యారీ అయితే ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ చూసేద్దాం ఒకసారి. ఇది డైలీ అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. మనకి ఇక్కడ కూడా సో మనకి మంచి రెడ్ క్యాండిల్ పడింది. కానీ ఎవరైతే ఇక్కడ 24,140 ఈ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ నుంచి కూడా బుల్స్ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దాకా తీసుకొచ్చారంటే చాలా కొంత వరకు స్ట్రాంగ్గా ఉన్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ రేపటికి మనకి 24,200 కూడా బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,000 అంటే పొజిషనల్గా డైలీ వైజ్గా కాకుండా పొజిషనల్గా చెప్తున్నాను 23,600 అంటే రేపటికే ఈ టార్గెట్స్ అని కాదు, ఓవరాల్గా చూసుకుంటే మనకి కొంతవరకు ఇక్కడ వరకు కరెక్షన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నిఫ్టీ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో. సో ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో రేపటికి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి నో ట్రేడ్ జోన్స్ అండ్ బయింగ్ అన్ని మార్క్ చేసి అయితే పెట్టాను. సో దట్ మనకి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో 24,321 అండ్ 24,267 అయితే మనకి మేజర్గా ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఈ లెవెల్లో చాలా వరకు మేకర్ బ్రేక్స్ అయితే చాలా వరకు అవుతూ ఉన్నాయి ఈ లెవెల్స్లో. అండ్ ఇక్కడ కూడా చాలా కష్టపడింది మార్నింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ టైంలో పైకి వెళ్ళడానికి. బట్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. ఇన్ కేస్ మార్నింగ్ కనుక ఈ లెవెల్స్ని అంటే 320 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,361, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,401, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,438. ఓకే, అండ్ డౌన్ సైడ్లో కనుక ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే సో సెల్లింగ్ ప్రెషర్ మార్నింగే గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక బౌన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఏరియాకి వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అలానే డేటా ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి అయితే డెసిషన్ తీసుకుని షార్టింగ్కి అయితే వెళ్ళడం బెటర్. 24,239 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,198, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,153. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్యాటర్న్స్ గమనిస్తే
గమనిస్తే కనుక ఇక్కడికి మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే డబ్ల్యూ ప్యాటర్న్ కనుక బ్రేక్ అయితే చాలా అగ్రెసివ్గా మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందులోనూ దీనికి నిఫ్టీకి రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో ఛాన్సెస్ ఆర్ దేర్ ఇన్ కేస్ ఈ లెవెల్స్ కనుక అంటే మన బయింగ్ జోన్స్ కనుక బ్రేక్ అయ్యింది అంటే ఫస్ట్ 15 మినిట్స్లో ఆర్ హాఫ్ అన్ అవర్లో ఇది మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీకి లీడ్ చేస్తుంది. సో మనకి ఆల్రెడీ ముందే ఈ ప్యాటర్న్ ఒక ఐడెంటిఫై చేసాము, ఈ లెవెల్స్ చూసాము అండ్ మన టార్గెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి మీరు 5 to 10 పాయింట్స్ 20 పాయింట్స్ కాకుండా ఈ ఇంత ఉంది కాబట్టి దీంట్లో ఇంత లైక్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మంచిగా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రయల్ చేసుకుని మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం ట్రై చేసుకుంటే బెటర్ థింగ్. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో మీకు ఈ వీడియో వాల్యూ యాడ్ అయ్యింది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక మనకి 15 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో నేను అది మీకు దీంట్లో డ్రా చేద్దామని చేయలేదు. 15 మినిట్స్లో మనకి సో ఈ ట్రెండ్ లైన్ కనుక అప్ సైడ్ బ్రేక్ అవుతే అంటే అరౌండ్ మనకి ఫస్ట్ టార్గెట్ ఉంది కదా ఈ లెవెల్లో కనుక బ్రేక్ అవుతే డెఫినెట్గా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ దీంట్లో కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ట్రెండ్ లైన్ చూసుకుంటే ఈ ఏరియాలో ఉంది. సో ఓవరాల్గా ఒక ట్రయాంగిల్లో ఉంది అండ్ లెంత్ ఏదైతే ఉందో కొంత వరకు తగ్గుతా వస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎయిట్ సైడ్ అయినా తగ్గితే కనుక కొంచెం వరకు మనకి మంచి మూమెంటం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్ కేస్ ఒకవేళ మనకి నో ట్రేడ్ జోన్లోనే ఇరుక్కుపోయింది అంటే కనుక డెఫినెట్గా మనకి పెద్దగా మూమెంటం ఏం రానట్టే అండ్ ఎవరికైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇంట్రాడే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ లెవెల్స్ వరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ లెవెల్స్ కూడా మీరు గమనించవచ్చు ప్రీవియస్గా చాలా టైమ్స్ మనకి టెస్టింగ్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఈ ట్రెండ్ లైన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మార్నింగే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అయినా సరే ఇమీడియట్గా కూడా లాంగ్ అయితే వెళ్ళొద్దు. ఖచ్చితంగా 52,300 బ్రేక్ అవితేనే అప్పుడు మాత్రమే లాంగ్ వెళ్ళడానికి అయితే మంచి మనకి దొరుకుతుంది ఛాన్స్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా బెటర్గా ఉంటుంది. అండ్ 52,403 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 603, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,800 ఆర్ 798గా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 5200 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. 52,100 అలాగే 62 ఒక 40 పాయింట్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వోలటైల్గా ఉంటుంది కదా, కుదురుగా వెళ్ళదు కదా ప్రాపర్గా. ఇక్కడ మనం నో ట్రేడ్ జోన్ పెట్టామని ఇది టచ్ చేసుకుని మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ బ్యాండ్ ఓకే అంటే ఈ 40 పాయింట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమొచ్చింది, క్యాండిల్ ఏమొచ్చింది, అక్కడ డేటా ఏముంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇన్ని చూసుకోవాలా ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్ని చూసుకుంటారు. ఇన్ని చూసుకుంటేనే ఒక్కోసారి లాసెస్ వస్తూ ఉంటాయి. మరి ఏమీ చూసుకోకుండా ఒక లెవెల్ అనుకునో లేకపోతే ఒక ఇండికేటర్ మీద వెళ్ళిపోతే కనుక కష్టం. కాబట్టి ఆ ఎడ్జ్ అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొంచెం కష్టపడాలి, ఎందుకంటే డబ్బులు వచ్చే దగ్గర ఖచ్చితంగా కష్టపడాలి. ఏమంటారు? సో 52,062 దగ్గర కనుక మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,927, అలానే సెకండ్ సపోర్ట్ ఆర్ టార్గెట్ వచ్చేసి 51,797, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 51,589 సారీ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 53,398. సో ఈరోజు డౌన్ సైడ్ టార్గెట్ 4 ఇచ్చాను, బట్ అప్ సైడ్ ఇవ్వలేదు. ఎందుకు అంటే కనుక మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఆల్రెడీ వస్తుంది. పైకి వెళ్ళడానికి కూడా ఈ డే నుంచి ఎప్పుడైతే 5th అండ్ 8th 9th 10th 11th ఇంకా రాలేదు రేపటికి. సో 5th నుంచి 8th ఒక 4 ట్రేడింగ్ సెషన్స్లో కూడా మనం గమనిస్తే కనుక లోయర్ హైస్ ఫామ్ చేస్తూ ఉంది అండ్ లోస్ వచ్చేసి నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఏదైతే ఈ లెవెల్ 52,300 లెవెల్ ఇంకా అక్కడనే ఉంది. సో ఈరోజు ఫస్ట్ టైం బ్రేక్ చేసింది. ఫస్ట్ టైం బ్రేక్ చేయగానే ఎంత అగ్రెసివ్గా మూవ్ వచ్చిందో అది కూడా మనం చూసాము. సో ఇన్ కేస్ రేపు కూడా ఈ లెవెల్స్ ఏదైతే మనకి 52,062 ఉందో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే అదే రకంగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అందుకే నేను
టార్గెట్ 4 కూడా ఇచ్చాను. ఒక్కసారి ఓఏ డేటా చూసేద్దాం. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి కానీ బీటీఎస్టీ కూడా నేను ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే డేటా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, మిక్స్డ్గా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద మూవ్స్ అనమాట, బికాస్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ కావచ్చు అండ్ దిస్ వన్ ఆల్సో. సో అందుకని వాళ్ళు అయితే బీటీఎస్టీ అయితే అవాయిడ్ చేశాము. అండ్ వీక్లీ చూసుకుంటే కనుక 59 lakhs ఉంది, 33 lakhs ఉంది. ఇక్కడ కాల్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే పెద్ద ప్లేయర్స్ ఎవరైనా కూడా వాళ్ళు దే ఆర్ అజ్యూమింగ్ దట్ మార్కెట్ కిందకే పోతుంది, అందుకని కాల్స్ అయితే ఫుల్గా రైట్ చేసి కూర్చున్నారు. అండ్ జూలై మంత్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ చూసుకుంటే కనుక ఓవరాల్గా 5.1 ఉంటే 6.9 ఉంది. 1 lakh వచ్చేసి డిఫరెన్స్ అయితే ఉంది. మనకి 1 above ఉంటే జనరల్గా బేరిష్ అని, స్లైట్లీ బేరిష్ 1.2 కాబట్టి పెద్దగా భయంకరమైన బేరిష్ అయితే ఇంకా అని చెప్పలేం, కానీ ఇక్కడ వరకు కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే మనకి చాలా వరకు మనకి ఉండేదానికి అవకాశం అయితే ఉంది. సెల్లింగ్ ప్రెషర్ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ నేను పాసిబుల్ అయినటువంటి నా నాలెడ్జ్ ప్రకారం వేస్ అన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా పాయింట్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ చార్ట్లో కూడా మార్క్ చేసుకొని మంచిగా ట్రేడ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.